చేవెళ్ల ఎంపిక బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపాలని రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న రాజస్థానీయులకు ఈసారి తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతుగా రాజేంద్రనగర్లోని గగన్ పహాడ్ వద్ద చేవెళ్ల చాయ్ పే చర్చ కార్యక్రమంలో భజన్లాల్ శర్మ పాల్గొన్నారు. तेलंगाना के जागरूक मतदाताओं को, नागरिक भाइयों को अपील कर रहा हूं कि आप आने वाली 13 तारीख को जब मतदान हो तो भारतीय जनता पार्टी को मत दें, नरेंद्र भाई मोदी जी को विजयश्री दिलाएं। भाइयों, राजस्थान से चलकर मैं आया हूं। राजस्थान में 25 की 25 सीट निश्चित ही हम जीतेंगे। 25 कमल खिलाकर हम नरेंद्र भाई मोदी जी को सपोर्ट करेंगे। जैसे ही चुनाव पूर्ण हुआ, पार्टी का आदेश था, हम आपके समक्ष हाजिर हो गए। विश्वेश्वर जी के जिताने के लिए, हमारे रेड्डी साहब को अच्छे मतों से जिताने के लिए भारतीय जनता पार्टी की तरफ से हम यहाँ पर आए हैं। निश्चित मान के चलिए, अब की बार 400 पार। तेलंगाना भी पीछे नहीं रहेगा। तेलंगाना में भी जगह जगह कमल खिलेंगे। हम यहाँ पर प्रचंड बहुमत के साथ जीत कर जाएंगे। मारवाड़ भाइयों से, मारवाड़ के निवासियों से, राजस्थान के निवासियों से, उत्तर भारत के मेरे सब ఇక ఈసారి ఎన్నికలో తాను 2 లక్షల మెజార్టీతో చేవెళ్ల నుండి తప్పకుండా విజయం సాధిస్తానని బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్లలో తన గెలుపు ఎప్పుడూ ఖాయమైందని చెప్పారు. మరేపు చేవెళ్ల నియోజకవర్గంలో పాటు హైదరాబాద్ స్థానాన్ని సైతం బీజేపీ కైవసం చేసుకోబోతుందని కొండా విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ప్రచారం జరుగుతుంది. ఇది మన హైదరాబాద్ ఒక చాలా కాస్మోపాలిటన్ నగరం. ఈడ భారతీయులందరూ ఇక్కడ ఉంటారు. ఉత్తర భారతదేశం నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, రాజస్థాన్ నుంచి ఎంతోమంది ఇక్కడ ఉంటారు. కొందరు 400 ఏళ్ళ కింద వచ్చిండ్రు, కొందరు మొన్న వచ్చిండ్రు. వీళ్ళు ఇక్కడ సొసైటీలో మంచిగా ఇంటిగ్రేట్ అయ్యి సొసైటీకి ఎన్నో బిజినెస్లు ఇది పెట్టి ఉద్యోగాలు సృష్టించి లాభం చేస్తుండ్రు. ఈరోజు మన రాజస్థాన్ చీఫ్ మినిస్టర్, మన మంత్రివర్యులు ఎంతోమంది వచ్చిండ్రు. వాళ్ళని కలిసేందుకు, వాళ్ళు ఇక్కడ ఎట్లున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంది, వాళ్ళ సమస్యలు ఏంది అవి తెలుసుకుంటారు. అట్లనే బీజేపీ పార్టీ వాళ్ళకి ఏం చేయగలుగుతుందని మంత్రి గారు వచ్చిండ్రు. అండ్ మీరు అందుకే ఈరోజు ఈ మీటింగ్ పెట్టినాము. ఇక్కడ నేను అనుకుంటున్నా బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నారు. ఎట్లయితే ఇక్కడ లోకల్ వాళ్ళు ఇస్తున్నారు. ఏంది ప్రవాస భారతీయులు ఇక్కడ మనకి మీటింగ్ ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి ఏం రిక్వెస్ట్ చేస్తారు? దేశాన్ని రక్షిస్తుండు, అటు పాకిస్తాన్, చైనా నుంచి, ఇటు పేదలను ఆదుకుంటుండు, అటు ధర్మాన్ని కాపాడుతుండు, ఎకానమీని 10వ స్థాయి నుంచి 5వ స్థాయికి తీసుకెళ్తుండు. దేశ అభివృద్ధి, దేశ భవిష్యత్తు కొరకు బీజేపీ పార్టీకి ఓటేయాలి. ఇక్కడ బీజేపీ పార్టీ చేవెళ్ల పార్లమెంట్లో నంబర్ 2 బటన్ ఒత్తాలి. 2 లక్షలతో గెలుస్తున్న రెండోసారి అది కమలం పువ్వు గుర్తుకేయాలి అంతే. మన రాష్ట్రంలో